శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2026వ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుంది? వాస్తవంగా భౌగోళికంగా కూడా 2026వ సంవత్సరం 2025 మాదిరిగానే ఉంటుందా అంటే నిజమనే చెప్పాలి. నిజంగా మనకు 2020వ సంవత్సరం నుండి ప్రారంభమైనటువంటి ప్రకృతి వైపరీత్యాల్లో భాగంగా వాయుపరమైనటువంటిది కరోనాగా, అగ్నిపరమైనటువంటివి అగ్ని ప్రమాదాలు, జలపరమైనటువంటివి నీటిలో ప్రమాదాలు, ఆకాశంలో ఎన్నో రకాలైన విధ్వంసాలు, భూకంపాలు ఇలాంటివి ఎన్నో జరుగుతూ ఉన్నాయి. ఇలాంటివెన్నో దాటుకొని మన ద్వాదశ రాసుల వారు కూడా ఎలా ఉంటున్నారు? ఈ 2026 సంవత్సరం వారందరికీ ఎలా ఉంటుంది? అందులో ప్రత్యేకంగా ప్రతి ఒక్క రాశి గురించి కూడా మనం విశేషంగా ఏ రెమెడీస్ చేసుకుంటే మంచిది, విభాగాలుగా చేసుకొని విద్యార్థులు, గృహిణులు, అలాగే చేతి వృత్తులు, కుల వృత్తులు చేసేవాళ్ళు, రాజకీయ నాయకులు, అలాగే విశేషంగా ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు అందరి గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి సంబంధించి 2026వ సంవత్సరం ఎలా ఉండబోతుంది? ప్రత్యేకంగా విద్యార్థులకి, గృహిణులకి, అలాగే ఉద్యోగస్తులకి, చేతి వృత్తులు, కుల వృత్తులు చేసుకునేటువంటి వారికి, వివాహం కోసం ప్రయత్నిస్తున్న వారికి, ప్రేమించి వివాహం చేసుకోవాలి అనుకునేటువంటి వారికి, సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు చూసుకుందాం. ముఖ్యంగా ఈ యొక్క మకర రాశి వారికి షష్టమ స్థానమునందు గురుగ్రహ సంచారం అనేటువంటిది ఉంది. గురువుని అనుసంధానం చేసుకొని ఇప్పుడు నేను చెప్పిన వీళ్ళందరికీ కూడా పరిస్థితులు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. సో మొదటి 6 నెలలు కూడా ఈ రాశిలో ఉన్నటువంటి వారికి అంత అనుకూలమైనటువంటి కాలం ఏమీ కాదు. ఎప్పుడైతే గురువు షష్టమ స్థానం నుండి సప్తమ స్థానంలోకి సంచారం చేస్తాడో అప్పుడు నేను ఇప్పటివరకు చెప్పిన వారందరికీ కూడా కాస్త అనుకూలమైన వాతావరణం ఉంటుంది. అది కూడా కేవలం 4-5 నెలలు మాత్రమే. సో జూలై నుంచి ప్రారంభించి అక్టోబర్ వరకు మీకు యోగ్యంగా ఉండే కాలము. ఇప్పుడు నేను చెప్పిన ప్రయత్నాలన్నీ కూడా ప్రతికూల పరిస్థితులు రాకుండా ఉండాలి అని అంటే ఏ మంత్రం చదవాలి, ఏ రెమెడీస్ చేసుకోవాలో మీకు వీడియో ఎండింగ్లో చెప్తాను. అలాగే సూర్యుని అనుసంధానం చేసుకొని మనం చెప్పేటువంటివి ఏమిటి అని అంటే ప్రభుత్వ ఉద్యోగస్తులు, ఫారిన్ కంట్రీస్కి వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు, ఎవరైనా సరే టీమ్ లీడింగ్ పొజిషన్లో ఉండాలి, ఒక రాజకీయ నాయకుడిగా ఉండాలి, ప్రభుత్వ ఉద్యోగంలో ట్రాన్స్ఫర్స్ కావాలి, మా యొక్క సొంత ఊరుకు వెళ్ళాలి, లేదా ఫారిన్లోకి వెళ్ళి సెటిల్ అవ్వాలి, ఇలాంటివన్నీ కూడా సూర్యగ్రహాన్ని అనుసంధానం చేసుకొని చెబుతూ ఉంటాం. అయితే మార్చి, జూన్, అక్టోబర్, నవంబర్ ప్రాంతాల్లో వీరికి అనుకూలంగా ఉంటుంది. మార్చి తర్వాతకి జూన్, అక్టోబర్, నవంబర్ ప్రాంతాల్లో వీరికి చాలా అద్భుతమైనటువంటి కాలంగా మనం పరిగణలోకి తీసుకోవాలి. సో అవి కాకుండా వేరే సమయాల్లో మీరు ఎటువంటి ప్రయత్నాలు చేసినా ప్రతికూల పరిస్థితి, అనుకూల పరిస్థితులు అంటే మంచి, ప్రతికూలం అంటే నెగిటివ్ రిజల్ట్స్ రావచ్చు. అలాగే బుధుడిని కూడా మనం ప్రామాణికంగా తీసుకుంటే బుధగ్రహ సంచారం ఏదైతే ఉందో అది కూడా ద్వితీయ స్థానం, చతుర్థ స్థానం, పంచమ స్థానంలో, అష్టమ స్థానాల్లో సంచారం అంటే ఆల్టర్నేట్ మంత్స్లో గనక సంచారం చేస్తూ ఉంటే, ఆల్టర్నేట్ రాసులలో గనక సంచారం చేస్తే అనుకూలంగా ఉంటుంది. అయితే మార్చి వరకు వీరు ఎవరైనా సరే నూతనంగా వ్యాపారం చేయాలనుకునేటువంటి వాళ్ళు చేయకుండా ఉంటే మంచిది. మార్చి తర్వాతకి ఒక నెలన్నర పాటు లేదా 2 నెలల పాటు అనుకూలంగా ఉన్నటువంటి సమయం, తర్వాతకి మళ్ళీ ఒక నెలన్నర, తర్వాతకి మళ్ళీ ఒక 2 నెలలు బాగుంటుంది, తర్వాతకి నెలన్నర, తర్వాతకి 2 నెలలు బాగుంటుంది. ఇలా మనం చూసుకుంటే మార్చ్, ఏప్రిల్, తర్వాతకి ఆగస్ట్, సెప్టెంబర్, తర్వాతకి మళ్ళీ డిసెంబర్ ప్రాంతంలో వీరికి అనుకూలమైనటువంటి కాలము. అలాగే కుజగ్రహానికి సంబంధించిన విషయానికి వస్తే కుజుడు ఎప్పుడూ కూడా భూసుతుడు కాబట్టి భూమిని నమ్ముకొని వ్యాపారం చేసేటువంటి వాళ్ళు, భూమి అమ్మడం కొనడం చేసేటువంటి వాళ్ళు, భూమితో వ్యవసాయం చేసేటువంటి రైతులకి కూడా కుజుడిని అనుసంధానం చేసుకొని చెప్తాము. ఇక్కడ కూడా ఏంటంటే మార్చ్, జూన్, నవంబర్ ప్రాంతంలో ఈ 3 నెలలు మాత్రమే వీరికి చాలా మంచి అనుకూలమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఇది దాటిన తర్వాతకి అంత అనుకూలమైన వాతావరణం లేదు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. బయట ప్రకృతి రీత్యా కూడా వీరికి అనుకూలమైనటువంటి వాతావరణం ఏమీ కనిపించట్లేదు. సో ఓవరాల్గా ఏంటంటే శుక్రుడు కూడా ఏంటంటే వీరికి ప్రారంభం నుంచి, జనవరి నుండి ప్రారంభించి సినిమా రంగంలో, ఫార్మా ఇండస్ట్రీలో, అలాగే డ్రగ్స్ అంటే మెడికల్ షాపులకు సంబంధించి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, కాస్మోటిక్స్ సంబంధించి చేసి మీడియా ఫీల్డ్లో ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ కూడా ఆల్మోస్ట్ ఈ సంవత్సరంలో శుక్రుడు నవంబర్, డిసెంబర్ ప్రాంతం వరకు కూడా
ఈ యొక్క 8 స్థానాల్లో మాత్రమే సంచారం చేస్తూ ఉన్నాడు. కాబట్టి మొదటి 6 నెలలు 7 నెలలు కూడా అద్భుతంగా ఉంటుంది. మధ్యలో ఒక నెల రోజులు అంతగా ఏమీ అనుకూలంగా ఉండకపోయినా తర్వాతకు మళ్ళీ ఒక 2 నెలలు బాగుంటుంది. ఓవరాల్‌గా సంవత్సరం మొత్తంలో 10 నెలలు అద్భుతమైనటువంటి కాలం వీరికి ఉంది. అలాగే ఎవరైనా ఇండస్ట్రీస్ పెట్టాలి, ఆయిల్, ఐరన్, ఫైర్‌తో వర్క్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వీరికి మాత్రం చాలా గడ్డు కాలం అని చెప్పాలి. ఎందుకంటే తృతీయ స్థానంలో ఉన్నటువంటి శని వలన మంచి యోగ్యమైనటువంటి సమయమే ఉన్నప్పటికీ ఈ యొక్క శని తిరోగమనం లాంటివి ఏవైనా జరిగినా, ఏవైనా శని చండాల యోగం లాంటివి జరిగినా ఈ సంవత్సరం అంతా కూడా శని ఎటువంటి చేంజెస్ లేకుండా అలాగే స్టిక్ అయి ఉన్నాడు. కాబట్టి కాస్త వచ్చినటువంటి ఆదాయాన్ని ద్వితీయంలో ఉన్నటువంటి రాహు వలన ఇబ్బందిగా ఉండేటువంటి అవకాశం కనిపిస్తోంది. కాబట్టి మనుషుల్ని గుడ్డిగా నమ్మి గడ్డు కాలాన్ని తెచ్చుకోకండి. అనవసరంగా ఎవరిని నమ్మి పని అప్పగించకండి. షూరిటీ సంతకాలు పెట్టకండి. ఇలాంటివి పెడితే ప్రత్యేకమైనటువంటి ఇబ్బందుల్లో చిక్కుకుంటారు. ఓవరాల్‌గా చూసుకుంటే కోర్ సబ్జెక్ట్ వైపుగా పనిచేసేటువంటి వాళ్ళు, ఫీల్డ్స్‌లో పనిచేసేటువంటి వాళ్ళు అందరికీ కూడా బాగుంది. కానీ ఒక ఆర్గనైజేషన్ని నమ్ముకొని పనిచేసేటువంటి వాళ్ళకు మాత్రం అంత అనుకూలమైన వాతావరణం ఏమీ 2026వ సంవత్సరం కనిపించట్లేదు. ఇవన్నీ కూడా మనం గోచార రీత్యా చెబుతున్నటువంటి విషయంలో మాత్రమే. డీటెయిల్డ్‌గా మీ జాతకం, మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్‌ని బట్టి అనాలిసిస్ చేసి 60-70 పేజీల్లో జాతకం మీ దాకా అందించడం జరుగుతుంది. దానికి ఎవరికైనా జాతకం కావాలంటే కింద ఉన్న నెంబర్‌కు కాంటాక్ట్ చేయండి. రూ. 2511 ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఇక అందరూ కూడా ఈ రెమెడీస్ తీసుకోవాలి, మంత్రం చదవాలనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పటి వరకు ఈ రాశిలో వారికి ప్రథమార్థం, ద్వితీయార్థంలో ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. మనము ఈ 2026 సంవత్సరంలో విద్యార్థి దశలో ఉన్నటువంటి వాళ్ళు చేయాల్సినటువంటి రెమెడీ గురించి చెప్తాను. ఒకటి, మేధా దక్షిణామూర్తి స్తోత్రం నిత్యం ఉదయం రాత్రి సమయంలో లేదా ఉదయం సాయంత్ర సమయంలో భిన్న మాత్రం చేత నిత్యము కూడా భిన్న మాత్రం చేత మనకు విపరీతమైనటువంటి కాన్సంట్రేషన్ పవర్ పెరుగుతుంది. అలాగే విద్యార్థి దశలో ఉన్నటువంటి పిల్లల గురించి ఎస్పెషల్గా చెప్తున్నానండి. ఒక ఆవు నెయ్యి దీపం మీ ఇంట్లో ఉన్నటువంటి ఒక కార్నర్కి ఇలా ఉన్నటువంటి కార్నర్కి పెట్టేసి లైట్స్ అన్నీ ఆఫ్ చేసి ఆ దీపాన్ని అలాగే చూడండి. దీని వలన కాన్సంట్రేషన్ పెరుగుతుంది, ఐ సైట్ కూడా తగ్గుతుంది. అంటే బోర్డు మీద చూసేటువంటివన్నీ కూడా కాస్త మసకగా కనిపిస్తున్నటువంటి ఆ యొక్క లెన్స్ క్లీన్ చేసినట్టుగా అవుతుందన్నమాట. అలాగే మీరు చదువుకునే క్రమంలో మంచి వాసన వచ్చేటువంటి అగరబత్తీలు, మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా వచ్చేటువంటి అగరబత్తీలు వెలిగించుకొని ఓం వాగ్దేవ్యై నమః, ఓం వీణావాణియే నమః అని ఒక 11 మార్లు శ్రద్ధగా శుభ్రంగా స్నానం చేసి మంచి లైట్ కలర్ వస్త్రాలు వేసుకొని ఈ 11 సార్లు ఓం వాగ్దేవ్యై నమః, వీణావాణ్యే నమః అని చెప్పి తర్వాతకి మీరు ప్రారంభించండి. మీకే తెలవని ఒక డివినిటీ వస్తుంది. అంటే చదివేటువంటి చదువు పైన మంచి భక్తి కలుగుతుంది. దీనివలన శ్రద్ధగా చదువు మనకు ఎక్కుతుంది. దానివలన ఎగ్జామ్స్ బాగా రాస్తాము. నెలలో ఒక్కసారన్నా సరే మీ పేరెంట్స్ని అడిగో ఏదో ఒకటి చేసి ఉలవలతో చేసినటువంటి చారుని తినండి. ఎందుకంటే కేతుగ్రహానికి సంబంధించిన ధాన్యం ఏదైతే ఉందో అది ఉలవలు. కాబట్టి మనం ఇప్పటివరకు ప్రస్తావన చేయలే కేతుగ్రహం గురించి. ఎందుకంటే కేతు జ్ఞానపీడోపశాంతయే, కేతు అరిష్టేతు సుసంప్రాప్తే, కేతు పూజాంచ కారయేత్, కేతు ధ్యానం ప్రవక్ష్యామి జ్ఞానపీడోపశాంతయే. మతిమరుపు ఎక్కువగా కలిగిస్తాడు. కాబట్టి మతిమరుపు రాకుండా అంటే నెలలో ఒక్కసారన్నా ఇంటిల్లిపాది ఏం చేయాలి? ఉలవ చారు తినాలి. మన తెలుగునాట ఉన్నటువంటి సాంప్రదాయం ఉలవచారు. అది చాలామంది గుగ్గిళ్ళు గుర్రాలకు పెడతారు, మనకు కదంటారు. తప్పండి. రోజూ తింటే వేడి, నెలలో ఒక్కసారి తింటే చాలా మంచిది, మతిమరుపు రాకుండా ఉంటుంది. ఇవి విద్యార్థి దశలో ఉన్న వాళ్ళు పాటించాల్సినటువంటిది. గృహిణులందరూ కూడా ప్రతి శుక్రవారము చిన్న గౌరమ్మని చేసుకొని మనకు దుర్గా కవచం కానీ లేదా కనకదార స్తోత్రం కానీ చదువుతూ కుంకుమార్చన చేయండి. వారం రోజులు అదే కుంకుమ బొట్టుగా పెట్టుకోండి. లేదు మీకు వ్యాపార సంబంధితమైనటువంటి వాళ్ళు ఇంట్లో ఉన్నారనుకోండి, కుబేర కుంకుమ అని ఉంటుంది. ఆ కుబేర కుంకుమను కనుక మీరు కుంకుమార్చన చేసి రోజు ఆ కుంకుమ పెట్టుకోవడం వలన విశేషమైన వ్యాపారాభివృద్ధి కలుగుతుంది. అలాగే నిత్యము 2 పూటల దీపారాధన చేయండి. చాలామంది ఇళ్లలో
పని ఒత్తిడి వలన దీపారాధన చేయటం లేదు. ఆఫీస్ నుంచి లేట్‌గా వస్తే సరే, అప్పుడైనా సరే చేయండి. ఇంకా చెప్పాలనంటే మీ వారు ఉంటే మీ వారి చేత్తోని చేయించండి. ఎందుకనంటే ఇంట్లో ఉన్నటువంటి భర్తనే పూజ చేయాలి. భార్య ఏ పూజ చేయకున్నా పర్వాలేదు. కానీ భర్తతో మీరు చేయించండి దీపారాధన. కనీసం దీపారాధన చేయించండి. నిత్యము ఉద్యోగం చేసేటువంటి వాళ్ళు, వ్యాపారం చేసేటువంటి వాళ్ళు చేయాల్సినటువంటి ఒకటే ఒక్క పని. పొద్దున, సాయంత్రం కలిపైనా విడివిడిగా అయినా సరే 108 మార్లు ఓం నమఃశివాయ అన్న మంత్రాన్ని ఒక చోట కూర్చొని చదవాలి. మహా అయితే 2-3 నిమిషాలు కూడా పట్టదు. అంతే కదండి. కాన్సంట్రేషన్‌గా చదివితే మీకు తెలవని ఆరా పెరుగుతుంది. అలాగే సాయంత్రం సమయంలో ఇంకా వీలైతే ఓం నమో భగవతే వాసుదేవాయ, లేదు ఓం నమో నారాయణాయ, ఇలాంటి మంత్రం. విశేషంగా ఆరా పెరగాలి అనంటే ఏదో ఒక చాంటింగ్ చేయాలి. మనం ఎప్పుడు మన లోపల మాట్లాడుకోవాలి. ఆ సమయంలో వేరేవి ఏవి ఆలోచించకూడదు. ఇలాంటివి చేయడం వలన కాన్సంట్రేషన్ పెరుగుతుంది. ఎదుటిగా ఉన్నటువంటి వ్యక్తి చెడు చేస్తున్నాడా, మంచి చేస్తున్నాడా ఈజీగా తెలుస్తుంది. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనం చేయాలి. అలాగే ఎవరైతే ఉద్యోగస్తులు ఉంటారో ఈ సంవత్సరంలో ప్రథమార్థము, ద్వితీయార్థము మీకు బాలేనటువంటి సమయాన్ని చెప్పాను కదా, ఆ సమయంలో గానగాపూర్ వెళ్ళండి. దత్తాత్రేయ స్వామి యొక్క పాదుకలు దర్శించుకోండి. సంగంలో స్నానం చేయండి. ఆ పక్కనే ఉన్న చెట్టు, మీడి చెట్టుకి ప్రదక్షిణాలు చేయండి. అద్భుతమైనటువంటి మంచి ఉపశమనం అనేటువంటిది కలుగుతుంది. విపరీతమైనటువంటి స్ట్రెస్ మీ పైన లేకుండా ప్రశాంతమైన వాతావరణాన్ని మీరు పొందుతారు. ఓం నమో దత్తాత్రేయ స్వామినే నమః అని 11 మార్లు రోజు పూజ చేసేటప్పుడు అనుకున్న మాత్రం చేత. అనుష్ఠానం అంటే ఏమీ లేదండి. పెద్ద పెద్ద మంత్రాలు ఏం అవసరం లేదు. మనం చాలా సులువుగా చదువుకునేటువంటి మంత్రాల్ని నిత్యము 11 సార్లు ఒకటి, 108 సార్లు ఒకటి చదువుకుంటే చాలు. సంవత్సర కాలంలో ఆడవాళ్ళు, ఇంట్లో ఉండే ఆడవాళ్ళు శ్రీమాత్రే నమః అన్న మంత్రం ఒక 10,000 సార్లు పూర్తి చేసిన మాత్రం చేత ఇంటికి ప్రమాదం రాకుండా అమ్మవారు కాపాడుతుంది. చూడండి మరి. కాబట్టి ఇలాంటి పనులు చేయండి, ఇలాంటి మంత్రాలు చదవండి, ఇలాంటి చాంటింగ్స్ చేయండి. దానివల్ల ప్రత్యేకమైనటువంటి శక్తిని పుంజుకుంటారు. అలాగే ఎవరైతే వ్యాపారం చేస్తూ ఉన్నారో బుధవారం పౌర్ణమి వచ్చిన నాడు ఎక్కడైనా వెంకటేశ్వర స్వామి ఆలయంలో భోగం చేయించండి. భోగం అంటే వేరే అనుకోకండి. భోగము అనంటే చింతపండుతో చేసేటువంటి పులిహోరని భోగము అంటారు. అలా చింతపండుతో తయారు చేసిన పులిహోరని స్వామివారికి ఎక్కువ మొత్తంలో నివేదన చేయించి మీ చేత్తో పంచండి. ఇలా చేయడం వలన వ్యాపారస్తులందరికీ కూడా అద్భుతంగా ఉంటారు. వ్యాపారానికి అధిపతి బుధుడు నపుంసకత్వానికి కారకుడు. కాబట్టి ఎవరైనా హెజ్రాలుంటే ఆ హెజ్రాకి పౌర్ణమి రోజు బుధవారం వచ్చినప్పుడు ఆకుపచ్చ వర్ణంలో ఉన్నటువంటి తులసిమాల, ఒక ఆకుపచ్చ వర్ణంలో ఉన్న చీర, అలాగే ఆకుపచ్చ వర్ణంలో ఉన్నటువంటి గాజులు పెట్టి ఎంతో కొంత దక్షిణించి కాళ్ళకు దండం పెట్టండి. ఇంకా వీలైతే హారతి కూడా ఇవ్వండి. అదేంటండి అనంటే అవును, ఖచ్చితంగా ఈ యొక్క నపుంసకత్వులు ఎవరైతే ఉంటారో, హెజ్జాలు ఉంటారో, వారికి ఇలా చేయడం వలన విశేషంగా వాళ్ళ యొక్క జాతకంలో ఉన్నటువంటి బుధగ్రహ సంభావిత దోషములు పోతే వాళ్ళకేమీ కాదు. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి శాపమే ఉన్నటువంటి దోషం. అంతకు మించిన దోషం ఇంకేది ఉండదు. ఇలా చేయడం వలన వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుంది. సాంసారిక జీవితంలో వీర్యకణాల ఉత్పత్తి తక్కువగా ఉన్నటువంటి నపుంసకత్వంలోకి వెళ్తున్నటువంటి మగవాళ్ళకు కూడా ఈ రెమెడీ చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఎవరైతే శని సంబంధిత ఇబ్బందులతో ఉన్న ధనుసు రాశి వాళ్ళు కానీ, ఈ యొక్క సింహరాశి వాళ్ళు కానీ, అలాగే ఏలిననాటి శని ప్రభావం వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి మీనరాశి వాళ్ళు కానీ, అలాగే మేషరాశి వాళ్ళు కానీ, విశేషంగా వీరే కాదండి, అందరూ ఎవరికైతే శని మహర్దశ నడుస్తుంది, శని వారి జాతకంలో చండాల యోగంలో ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? కాబట్టి ఈ సంవత్సరంలో ఎప్పుడైతే శని త్రయోదశి వస్తుందో ఆ శని త్రయోదశి నాడు విశేషంగా మీరు అంటే ఎన్నిసార్లు శని త్రయోదశి వస్తే అన్నిసార్లు తైలాభిషేకము, తిలాహోమము చేయించండి. నేనేం చేస్తున్నానంటే సంవత్సరంలో ఎన్నిసార్లు శని త్రయోదశి వస్తే అన్నిసార్లు మీ పేరు మీద తైలాభిషేకము, తిలాహోమము చేయిస్తా. ఆసక్తి గలవారు ఎవరైనా సరే ఒక్కసారి డబ్బులు కడితే చాలు, సంవత్సరంలో ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు స్వయంగా నేనే దగ్గరుండి చేయిస్తా. మీరు కూడా వచ్చి ఆ యొక్క హోమంలో, పూజలో పార్టిసిపేట్ కూడా చేయొచ్చు. అలాగే వివాహం కానటువంటి అమ్మాయిలు, అబ్బాయిల కోసం ప్రతి నెల ఆఖరి వారంలో
విశేషంగా కన్యావర పాశుపత హోమాలు చేస్తున్నామండి. ఎందుకంటే చాలామంది పిల్లలు రకరకాల కారణాల చేత వివాహం చేసుకోవట్లేదు. ఇంకో రకంగా వివాహాలు ఆలస్యం అవుతూ ఉన్నాయి. ఏజ్ ఎక్కువైపోతుంది. అలాంటి వారి కోసం శివుడికి చక్కెరతో అభిషేకం చేసి తర్వాత హోమం చేయడం జరుగుతుంది. ఇవి ప్రతి నెల కూడా ఎవరికి వారికి సపరేట్‌గా హోమము, అభిషేకము, పూజాది క్రతువులు చేస్తూ ఉన్నాం. ఆసక్తి గలవారు దాని గురించి కూడా కింద ఉన్న నెంబర్‌కు కాంటాక్ట్ చేయొచ్చు. అయితే ఎవరైనా సరే సర్ప సంబంధిత దోషములున్న, ఆశ్లేష నక్షత్ర సంబంధిత దోషములున్న, పితృదోషములు నవమ స్థానంలో పితృదోషములుంటే కూడా వీటన్నిటికీ కూడా గోకర్ణ క్షేత్రంలో విశేషంగా మోక్షనారాయణ బలి, ఆశ్లేష బలి పూజలు, అలాగే సర్ప సంబంధిత దోషం ఉన్నటువంటి పూజలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. వాటి గురించి కూడా ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయొచ్చు. జాతకానికి సంబంధించి చాలామంది ఫోన్లు చేసి మా పేరు చెప్తాను జాతకం చెప్పండి అంటున్నారు. పేరుతో నేనే కాదండి ఎవరి జాతకం చెప్తానని నమ్మకండి. ఎందుకంటే ఒక పేరు వెంకటేశ్వరరావు అన్న పేరున్న వాళ్ళందరూ ఒకేలా లేరుగా. కాబట్టి అనవసరంగా డబ్బు వృధా చేసుకోకండి. మీ యొక్క పుట్టిన పేరు, సమయం, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవి ఉంటేనే జాతకాన్ని చెప్పించుకోండి. దానికి రూ. 2511 అవుతుంది. 60-70 పేజీల్లో జాతకం డీటెయిల్‌గా ఇవ్వడం జరుగుతుంది. చాలామంది మా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. మేము చెప్పినటువంటి విషయాలు ఏమైనా కాస్త ఇన్ఫర్మేటివ్‌గా ఉంటే దయచేసి ఇంకొంతమందికి షేర్ చేయండి. వీలైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.